హాయ్ మామ, ఇప్పుడే సత్యదేవ్ గారి జీబ్రా మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ బ్యాంక్ లో జరిగే స్కామ్స్ గురించి, అవి ఎలా చేస్తూ ఉంటారనే కాన్సెప్ట్ మీద ఉంటుంది మామ. మూవీ అయితే చాలా బాగుంది మామ. ఓవరాల్ సూపర్, టూ గుడ్. అసలు నేనైతే ఫేవర్ చేస్తున్నా మామ. మూవీ స్టార్ట్ అయిన నుండి ఎండింగ్ అయినంత వరకు మీరు మూవీ ధ్యాసలో తప్ప మరి ఇంకే ధ్యాసలో ఉండరు. అంతలా కనెక్ట్ అయిపోతారు మూవీకి. మూవీ గురించే మీ ఆలోచన అంతా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆలోచన తప్ప ఇంకే ధ్యాస ఉండదు మామ. ఇక స్టోరీ విషయానికి వస్తే మామ, హీరో హీరోయిన్ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. హీరోయిన్ ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది మామ. ఒకరికి ఎంటర్ చేయాల్సిన మనీని ఒక డిజిట్ వల్ల వేరే వాళ్ళకి క్రెడిట్ అయిపోతుంది. హీరో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక చిన్న ఫ్రాడ్ చేస్తాడు మామ. తనకు తెలిసిన విధంగా ఆ మనీని రిటర్న్ తీసుకొస్తాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటాడు, కానీ అక్కడి నుండి హీరో ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. మనీ రిటర్న్ తీసుకొచ్చే ప్రాసెస్ లో ఒక అబద్ధం ఆడుతాడు. ఆ అబద్ధం వల్ల ప్రాబ్లం లో పడతాడు. అది ఇంకెవరితో కాదు, విలన్ వి ఎవరో మనీ స్కామ్ చేస్తారు మామ. డీటెయిల్స్ లో చూశాక అది హీరో అని తెలుస్తుంది. హీరోకి ఏమీ తెలియదు మామ, ఏం స్కామ్స్ చేయడు. విలన్ హీరోని చాలా ఇబ్బంది పెడతాడు. నేను ఎటువంటి స్కామ్స్ చేయలేదన్నా ఒప్పుకోడు. ఇవి ఎవరు స్కామ్ చేశారో నాకు తెలియదు, నీ మనీ రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత నాదని విలన్ కి కొంత టైం అడుగుతాడు మామ హీరో. విలన్ హీరో లైఫ్ లోకి ఎంటర్ అయిన నుండి హీరో ప్రూవ్ చేసుకున్నంత వరకు ఈ మధ్యలో ఉంటుంది మామ. టూ గుడ్ మూవీ. అసలు మూవీ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. బాగా కనెక్ట్ అవుతాం స్టోరీకి. ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క ట్విస్ట్లు. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం మామ మూవీ చూస్తుంటే. ఒక స్టేజ్ లో అయితే హీరో కన్నా విలన్ బాగా నచ్చేస్తాడు మామ. అంతలా ఉంటుంది విలన్ క్యారెక్టర్. ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతాం మామ విలన్ ఫ్లాష్ బ్యాక్ కి. చాలా మూవీస్ లో హీరోకి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కానీ ఇక్కడ విలన్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మామ. హైలైట్. విలన్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక మంచి రొమాన్స్ సాంగ్ కూడా ఉంటుంది మామ. టూ గుడ్. అసలు హీరో విలన్ మధ్య సీన్లు ఉంటాయి మామ. ఒక్కొక్కసారి విలనే మనకి హీరోలో అనిపిస్తాడు. అంత ఎలివేషన్ ఉంటుంది విలన్ క్యారెక్టర్. కమెడియన్ సత్య గారు ఈ మధ్య అంత ఫేమస్ అయ్యారు మనకు తెలిసింది మామ. సత్యదేవ్ అండ్ సత్య గారి మధ్య సీన్స్ ఉంటాయి మామ. కామెడీ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో సునీల్ గారు కూడా ఉన్నారు మామ. ఆయన నెగిటివ్ రోల్ లో ఉన్నారు. నెగిటివ్ రోల్ లో ఉంటేనే చాలా కామెడీ పండించేశారు మామ. నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ వీళ్ళిద్దరే కాకుండా సత్యరాజ్ కూడా ఉన్నారు మామ. ఆయన కూడా కామెడీ టైమింగ్ హైలైట్. అసలు మూవీ చూస్తున్నంత సేపు ఒకటే కలుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. హీరో ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న టైంకి ఇంకో ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. వచ్చే ట్విస్ట్లకి మనకున్న టెన్షన్ కి పిచ్చెక్కిపోతాం మావ. ఇదంతా ఒకటి అయితే క్లైమాక్స్ ఉంటుంది మావ, మామూలుగా ఉండదు. లాస్ట్ 10 minutes మనం ఎమోషనల్ అయిపోతాం, బాగా కనెక్ట్ అయిపోతాం. ఇక మ్యూజిక్ అండ్ బీజిఎం విషయం గురించి అయితే చెప్పక్కర్లేదు మావ. టూ గుడ్. అసలు ఇక పర్ఫార్మెన్స్ చూసుకుంటే సాంగ్స్ విషయానికి వస్తే సూపర్ గా ఉన్నాయి సాంగ్స్. ఉన్నవి చాలా తక్కువ సాంగ్స్ అయినా సరైన టైంలో యూజ్ చేశారు. హీరో అండ్ హీరోయిన్ మధ్య సీన్లు చాలా బాగుంటాయి. డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ అయినా, తను చూపించే విధానమైనా చాలా బాగుంది మావ. 2 గంటల 40 నిమిషాలు మూవీలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. ప్రతి క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది మామ. అందరినీ బాగా యూజ్ చేసుకున్నాడు మామ డైరెక్టర్. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చేశారు.